హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. లాస్ట్ వీక్ ఆఫ్ ది సెటిల్మెంట్ ఖచ్చితంగా 4 ట్రేడింగ్ సెషన్స్ కదా, మంగళ, బుధ, గురు, సోమ. ఇంకా 3 సెషన్స్ ఉన్నాయి, అంటే రేపు, ఎల్లుండు, తర్వాత గురువారం. సో ఆగస్టు కూడా స్టాక్ మార్కెట్ బాగానే నడిచింది అని చెప్పాలి. అంటే ఏదో ఈ 3 రోజుల్లో ఏదో అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకు చెప్పలేమనుకోండి, స్టాక్ మార్కెట్ గురించి ఎప్పుడు చెప్పలేం. బట్ 3 రోజులే ఉంది కాబట్టి ప్రాబబిలిటీ తక్కువ. ఏదో అయిపోయి ఏదో బ్యాడ్ న్యూస్ వచ్చి ఏదో పడిపోయే సిచ్యువేషన్ ఏమీ లేదు. అట్లా ఏదైనా వస్తే మనం ఏం చేయలేము, అది మన కంట్రోల్లో లేదు అది. బట్ అదర్వైజ్ మార్కెట్ ఇప్పుడు 11,400 11,600 రేంజ్లో ఉంది నార్మల్గా. అంటే 11,400 దగ్గర ఫ్రెష్గా సపోర్ట్ కనబడుతున్నది. బట్ ఎక్సెప్షనల్గా ఏం జరగవచ్చు అంటే 11,200 11,700 ఇటువైపు మాత్రం ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు. ఆల్రెడీ నిఫ్టీలో కొంచెం డైవర్జెన్స్ కనపడుతున్నది. అయితే డైవర్జెన్స్ కనపడగానే వెంటనే సెల్లింగ్ ఏం వచ్చేది. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. అంటే స్మార్ట్ పీపుల్ కూల్గా జాగ్రత్తగా అమ్ముకుంటారు. అంటే పైకి తీసుకెళ్ళి అమ్ముకుంటారు. అది చల్లగా మెల్లగా పడుతుంది, స్మూత్గా. ఎందుకంటే డిమాండ్ ఇండెక్స్ కొంచెం తల కిందకి ఉంచుతున్నది. ప్రైస్ ఇండెక్స్ ఏమో పైకి వెళ్తున్నది. దాన్నే డైవర్జెన్స్ అంటారు. అంటే ఏంటంటే ఇట్లా వచ్చిందనుకోండి డిమాండ్ ఇండెక్స్, అంటే ఇది దిగువగా ఉంది, కిందగా చూస్తున్నది. అయితే ప్రైస్ ఇండెక్స్ మాత్రం అలా వెళ్తున్నది అనుకోండి. ఒకటి ఉత్తరానికి, ఒకటి దక్షిణానికి. ఈ డైవర్జెన్స్ ప్రైస్ ఏమో పెరుగుతూ కనపడుతున్నది. అయితే డిమాండ్ జోన్లో మాత్రం రిసీడింగ్ ట్రెండ్ కనబడుతున్నది అనుకోండి. ఇది ఖచ్చితంగా కమింగ్ డేస్లో లేదా కమింగ్ వీక్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఫిజిల్ అవుట్ అయిపోతుంది, సెల్లింగ్ వస్తుంది. అయితే డైవర్జెన్స్ కనబడగానే ఇది, ఎందుకంటే స్లో మోషన్ పిక్చర్ లాగా దాని ఎఫెక్టు ఎంత టైం పట్టవచ్చు అంటే ఒక్కొక్కసారి 10, 15 రోజులు, 20 రోజులు కూడా పట్టవచ్చు. లేదా సడన్గా 1-2 రోజుల్లోనే విజృంభించవచ్చు. బట్ ఇట్ ఈస్ దేర్, వన్ హ్యాస్ టు బి కాషస్. ఎందుకంటే పీక్ లెవెల్స్లో ఉన్నాం కదా, 11,500 వచ్చేసింది దాదాపు. చెప్పాలంటే వీ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ ది 11,500. కొంతమంది 11,500 ముందు వస్తుందని, కొంతమంది 10,800 ముందు వస్తుందని చెప్పారు కదా. అది అయిపోయింది, 11,500 వచ్చేసింది. కదా. ఇంకొక 100 పాయింట్ల వరకు ఛాన్స్ ఉందని ఆప్షన్ చైన్ సూచిస్తున్నది. ఆప్షన్ చైన్ ఏమంటున్నదంటే 11,600, 600 ప్లస్కి కూడా వెళ్ళటానికి ఆస్కారం ఉన్నదని చూపిస్తున్నది. అయితే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో కొద్దిగా వేడి ఎక్కువైతే స్పైక్ లాగా 650, 700, దట్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్సెప్షన్. బట్ 600 రేంజ్ వరకు స్కోప్ కనబడుతున్నది. ఆల్రెడీ 11,500 దగ్గరలోనే ఉన్నాం కదా. ఈరోజు 100 పాయింట్లు, 95 పాయింట్స్ దాకా పెరిగి మొత్తానికి ఎస్టాబ్లిష్డ్ అగైన్ దట్ 11,400 ఈజ్ ద బేస్ అగైన్. 11,400 అనేది బేస్ అనేది మాత్రం అది చూపిస్తున్నది. దాన్ని
బట్టే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మన ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా కానీ. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఏమిటి చూసుకునేది, 31, 32 వచ్చింది, ఎవరో చెప్తున్నారు 33 వరకు పిఈ, అంటే ఎన్ఎస్సి పిఈ 33 వరకు ఉందండి లేదా వస్తుందండి ఏదో అని చెప్తున్నారు. మరి 32, 33 పిఈ దగ్గర ఏముంది కొనటానికి? అయినప్పటికీ కొనటానికి ఉంటాయి కొన్ని. ఎందుకని? ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్ కూల్ కంపెనీస్ విచ్ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ర్యాలీ ఆర్ అట్లీస్ట్ అంతగా పార్టిసిపేట్ చేయనటువంటివి, ర్యాలీలో అంతగా పార్టిసిపేట్ చేయనివి లేదా ర్యాలీలో దాదాపు నెగ్లిజిబుల్ పార్టిసిపేట్ చేయలేదు, అట్లాంటి కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికే అవకాశం ఉంది. దానికి మీకు హోంవర్క్ ఇచ్చాను కదా, వెరీ హ్యాపీ, మెసేజెస్ చాలా వచ్చినాయి చూశాను. అయితే అవన్నీ చూడటానికి అదంతా పరిశీలించడానికి టైం పడుతుంది. జస్ట్ ఐ హ్యాడ్ ఎన్ ఓవర్ వ్యూ, అందుకని వాటి మీద నేను ఇప్పుడు స్పందించను. మరి ఈ వీక్లీ సెటిల్మెంట్ ఒకటి ఉంది కదా, ఈ 3 రోజుల్లో మంత్లీ సెటిల్మెంట్ 3 రోజుల్లో ఈ ఆగస్ట్ మంత్ సెటిల్మెంట్ క్లోజ్ అవ్వబోతున్నది కదా, న్యాచురల్గానే కొంచెం బిజీగా ఉంటాం. రెండవది ఏంటంటే మనం పీక్ లెవెల్లో ఉన్నాం, నా అభిప్రాయం ప్రకారం మనం పీక్ లెవెల్లో ఉన్నాం. సో పీక్ లెవెల్లో ఉన్నప్పుడు తొందర ఉంది, ఆలోచించవచ్చులే, నో హరీ టు థింక్ అబౌట్. కాబట్టి అయితే మాత్రం మీరు పెట్టినటువంటి మెసేజ్లు చాలామంది దే హ్యావ్ టేకెన్ పెయిన్స్, కొద్దిమంది అయితే కొంచెం ఎక్కువ పెయిన్స్ తీసుకుని చక్కగా చెప్పారు, బాగా రాశారు, డీటెయిల్స్ ఇచ్చారు. అది సటన్లీ ఐ విల్ కమ్ బ్యాక్ వన్ డే వాటి గురించి. ఈలోగా ఏంటంటే చిన్న విషయం, వాలటైలిటీ ఇండెక్స్ చక్కగా 19-20 రేంజ్కి వచ్చింది, రీజనబుల్ లెవెల్స్కి వచ్చింది. అయితే 15-20 మధ్యన కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకొక 5 పాయింట్లు తగ్గితే ఇంకా బాగుంటుంది. తగ్గుతుందో లేకపోతే తగ్గదో అది నాకు తెలియదు. దీన్ని పురస్కరించుకుని సెబీ వారు ముఖ్యంగా ట్రేడింగ్కి సంబంధించి పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్ కొంతవరకు సడలించవచ్చు. నెక్స్ట్ సెటిల్మెంటు అంటే సెప్టెంబర్ నుంచి ట్రేడింగ్ సంబంధించి ముఖ్యంగా F&Oకి సంబంధించి అది ఎంతవరకు చేస్తారా లేదా ఏంటనేది కొంచెం చూడవలసి ఉంది, వేచి చూడాలి. తర్వాత ఈలోగా ఏంటంటే దెర్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ బర్నింగ్ ఇష్యూ. అదేంటండి? ఏజీఆర్ ఇష్యూ అందరికీ తెలుసు కదండి. ఈ టెలికామ్ ఇండస్ట్రీ ఏజీఆర్ డ్యూస్ గురించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది కదా. సుప్రీంకోర్టు ఈజ్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ది డ్యూస్ పేయబుల్ టు ది గవర్నమెంట్. ఈ ఏజీఆర్ డ్యూస్కి సంబంధించి కేసు నడుస్తున్నది. అంటే టెలికామ్ ఇండస్ట్రీ వీళ్ళు ఖచ్చితంగా పే చేసి తీరవలసిందే. తర్వాత అట్లా వగైరా కొద్దిగా టెలికామ్ ఇండస్ట్రీకి అగెనిస్ట్గా వెళితే అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. సుప్రీంకోర్టు అన్రిలెంటింగ్, మరి ఈ పదాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలో, రిలెంటింగ్, మీరు డిక్షనరీ చూడండి ఏముంది, రిలెంటింగ్, అన్రిలెంటింగ్. సుప్రీంకోర్టు మాత్రం పర్టికులర్గా ఉంది ఈ విషయంలో. అయితే దీని తాలూకు ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎంత ఉంటుందనేది చూడాలి. పీక్లో ఉన్నాము కాబట్టి ఏదైనా యాడ్వర్స్గా వెళ్తే మాత్రం కొంచెం ఉండే అవకాశం ఉంది గట్టిగానే. ఎంత గట్టిగా అనేది చెప్పలేము కానీ ఇంపాక్ట్ ఉంటుంది మార్కెట్ మీద. మెయిన్గా ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి మాత్రం సెట్ బ్యాకే కదా. కొంచెం హార్ష్గా డెసిషన్ సుప్రీంకోర్టు ఇస్తే అది నడుస్తున్నది కేసు, కొంచెం అలా అలా నడుస్తూనే ఉంది కేసు. అందువల్ల నేను ఏమని అభిప్రాయపడుతున్నానంటే దెర్ ఆర్ ది స్క్రిప్ట్స్ ఇన్ ది ఇండస్ట్రీ, స్క్రిప్ట్స్ టు అవాయిడ్. ఈ విషయం చెప్పాలని అనిపించింది. అసలు మండే చెప్పాలి, అసలు ఫ్రైడే చెప్పాలి, మర్చిపోయాను.
స్క్రిప్ట్స్ టు అవాయిడ్లో ప్రస్తుతం ఏంటంటే ఒకటి భారతీ ఎయిర్టెల్, అందుకని ఇది పెరగలేదు చూసారు ఈ మధ్యన. ఈరోజు కొంచెం పెరిగినట్టుంది, కొద్దిగా మార్కెట్ పెరిగింది కదా, అంతేగాని పెరగట్లా. అయితే ఫేవరబుల్గా వస్తే మాత్రం పరిగెడతాయి ఇది. తర్వాత వోడాఫోన్ ఐడియా, ఈరోజు పెరిగినట్టుంది వోడాఫోన్ ఐడియా. ఎయిర్టెల్ కూడా పెరిగినట్టుంది. బట్ ఈ డే టు డే పెరగటాలు తగ్గటాలు పట్టించుకోవద్దు. మూడోది రిలయన్స్ కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుందండి, అవకాశం పోదు. జియో లింక్ ఉంది కదా, ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ జియో. ఈ స్టాక్స్ని ప్రస్తుతానికి బయింగ్కి వెళ్ళకండి, ఎందుకంటే ఇది లాటరీ లాంటిది. కొంచెం ఫేవరబుల్గా వస్తేనేమో పెరిగిపోతాయి, అయ్యో మిస్ అయిపోయాను కొనేసి ఉంటే బాగుండేది అనుకుంటారు. యాక్చువల్గా ఏంటి చేస్తున్నామంటే మనం లాటరీ వేస్తున్నాం. ఫేవరబుల్గా వస్తే పెరుగుతాయి, అన్ఫేవరబుల్గా వస్తే తగ్గుతాయి. అంటే ఛాన్స్ ఈవెంట్ అయిపోతున్నది, ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది, ఛాన్స్ ఈవెంట్. ఇది ఇలా అయితే నాకు డబ్బులు వస్తాయి, ఇలా అవ్వకపోతే డబ్బులు పోతాయి అంటే ఏంటి, ఛాన్స్ ఈవెంట్, లాటరీ టైప్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్, షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ ఏ ఛాన్స్ ఈవెంట్. అందుకని తొందర ఏం లేదు, వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఇంతలో మించుకుపోయింది ఏం లేదు. ఈ స్టాక్స్ మాత్రం కొనకండి ప్రస్తుతానికి. అది డెస్టినీ అది వచ్చిన తర్వాత దానికి ఒక రూపు వస్తుంది కదా, రంగు రూపు వస్తుంది కదా, దానికి ఒక షేప్ వస్తుంది, క్లారిటీ వస్తుంది. అప్పుడు కావాలంటే కొంచెం ఎక్కువ పెట్టుకుని కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సర్టనిటీ, క్లారిటీ వచ్చినప్పుడు, సర్టనిటీ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకుని కొనుక్కుంటే వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆ విషయం కొంచెం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఆల్రెడీ ఎవరైనా కొని ఉంటే, ఇన్వెస్ట్ చేసేసి ఉంటే మీరు డిస్టర్బ్ అవ్వకండి, డోంట్ గెట్ డిస్టర్బ్డ్, వదిలేయండి, హోల్డ్. ఆల్రెడీ కొని ఉంటే హోల్డ్ చేయండి, టెన్షన్ పడేమో అమ్మక్కర్లా. కొనాలనుకుంటే, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. అయితే కొంతమంది కొంచెం ఎక్కువ లార్జ్ క్వాంటిటీల్లో కొంటారు, అంటే ఛాన్స్ ఈవెంట్లా తీసుకుని, ముఖ్యంగా ఇందులో చేస్తారు. వోడా ఐడియాలో వస్తే ₹2 పెరిగితే ₹2 పెరిగిందంటే ఇంత వస్తుంది, నేను 2 లక్షలు పెడతాను, 2 లక్షలకి పెరిగితే 40,000 వచ్చేస్తుంది, 30,000 40,000 ఓవర్ నైట్ వన్ డే, ఆ టైప్ ట్రేడ్లు చేస్తుంటారు. అది యాక్చువల్గా అది ట్రేడే, ఇన్వెస్ట్మెంట్ కానే కాదు. దట్టు షార్ట్ టర్మ్ రిస్కీ ట్రేడ్, అంటే స్పెక్యులేటివ్ ట్రేడ్ అది ఆల్మోస్ట్. వారికి నేను చెప్పేది ఏంటంటే, ఇక మీదట ఎక్కువ బిల్డప్ చేయకండి, డెసిషన్ రానివ్వండి, వెయిట్ చేయండి. ఆల్రెడీ చాలా ఎక్కువ కొనుంటే, పెద్ద పెద్ద క్వాంటిటీలో కొంటుంటారు కదా కొంతమంది, అట్లా ఎక్కువ కొనుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎక్కడైనా అనుమానం వస్తే కొంత తగ్గించుకోండి. కొంచెం లైట్ వెయిట్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినప్పుడు రిస్క్ రిటర్న్ కూడా ఎక్కువగానే ఉంటాయి కదా, రిస్క్ తక్కువగానే ఉండాలి, రిటర్న్ తక్కువగానే ఉండాలి. అందుకని కొంచెం లైట్ వెయిట్ జాగ్రత్తగా చేసుకోండి. తర్వాత డెసిషన్ ఎప్పుడు వస్తుందంటే అదేమి దానికి సుప్రీంకోర్టు ఇష్టం, దానికి మనమేం చెప్పలేం. సుప్రీంకోర్టు వారు చెప్పవలసిందే. సో ఇది ఈరోజు విశేషం ఏంటంటే, ముఖ్యంగా ఈ స్క్రిప్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవటం అవసరం లేదు ప్రస్తుతానికి, కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. తర్వాత మిగతాది రేపు ఈ 2-3 రోజులు ఉన్నాయి, ఇంకా 3 రోజుల్లో మార్కెట్. అయితే మార్కెట్లో పెద్ద మూమెంట్ నాకైతే కనిపించడం లేదు, ఇట్లెక్కడే కనిపిస్తున్నది. 11,400 11,500 మ్యాక్సిమం పెయిన్ మధ్యలో 11,500 11,500 11,400 11,400. నాకైతే మ్యాక్సిమం పెయిన్ 11,400 అని అనిపిస్తున్నది. ఆ విషయం రేపు తెలుస్తుంది, ఈరోజు కంటే రేపు బెటర్గా తెలుస్తుంది. అదేంటి సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది పార్టిసిపేట్ చేశారు, చక్కగా ఇంకా చేయండి, పార్టిసిపేట్ చేయండి. ఏ స్టాక్స్ స్టేబుల్గా ఉన్నవి, ఇంకా పెరగడానికి అవకాశం ఉంది, తర్వాత ఫండమెంటల్స్ ఓకే, డివిడెండ్ అవి బాగా ఇస్తున్నాయి, ముఖ్యంగా డివిడెండ్ ఈల్డ్ బాగుంది, అట్లాంటివి ఇవి ఎంచండి, ఏరండి, ఏరి అక్కడ
మెసేజ్లు పెట్టండి. ఓకే, వీ విల్ డిస్కస్ దెమ్ ఎట్ అన్ అప్రోప్రియేట్ టైం. అందులో కొన్ని సెలెక్ట్ చేసి నేను డిస్కస్ చేస్తాను. దట్ ఈజ్ ఫర్ కామన్ బెనిఫిట్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.